నా విడుదలకు సహకరించినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు, మా అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మా పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో నిర్బంధంలో ఉంచినటువంటి సందర్భంలో నేను తొందరగా విడుదలై బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినటువంటి మా టీఆర్ఎస్ విద్యార్థి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అక్రమ నిర్బంధాలు, ఈ అక్రమ అరెస్టులు, వందల కొద్దీ బనాయిస్తున్నటువంటి అక్రమ కేసులు మమ్మల్ని ఎంతమాత్రం ఆపవు. ఖచ్చితంగా మొక్కవోని ధైర్యంతో మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆకాంక్షను, ఆశయాన్ని నెరవేర్చడానికి, నిజం చేయడానికి మరింత దృఢ నిశ్చయంతో, కృతనిశ్చయంతో ఉద్యమంలో ముందుకు సాగుతాం. ఖచ్చితంగా అమరవీరుల ఆశయాన్ని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా పూర్తి స్థాయిలో లబ్ధి పొందే విధంగా వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున మరిన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, ఈ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాటన్నింటికీ విరవకుండా, భయపడకుండా ఉద్యమంలో కలిసికట్టుగా టీఆర్ఎస్వి తరపున కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ, ప్రధానంగా రాబోయే రోజుల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసం, అదేవిధంగా రెండు కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతానికి చేస్తున్నటువంటి మోసం, ఈ రెండు పార్టీల రెండు నాలుకల ధోరణిని తెలంగాణ ప్రజల్లో ఎండగడుతూ, ఈ రెండు పార్టీల్లో బానిస నాయకుల్లా ఇటు చంద్రబాబు కాళ్లకు, అదేవిధంగా అటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లకు, వాళ్ళ అడుగులకు మడుగులతో పడి ఉన్నటువంటి బానిస నాయకులైన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మంత్రుల యొక్క నిజస్వరూపాన్ని ప్రజల్లో ఎండగడుతూ వాళ్ళ రాజకీయ జీవితానికి సమాధి కట్టే విధంగా ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేసే విధంగా తెలంగాణ విద్యార్థి లోకాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని సమాయత్తం చేసి, సందర్భం ఎప్పుడు వచ్చినా, అవకాశం ఎప్పుడు వచ్చినా నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమ సంస్థ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏ రకమైన సందర్భం వచ్చినా ఆ పార్టీకి అండగుండే విధంగా తెలంగాణ ప్రజలందరినీ సమాయత్తం చేయడానికి టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా నా విడుదల సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైనటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా టీఆర్ఎస్వి గులాబీ దళ విద్యార్థి సోదరులందరికీ ఉద్యమాభివందనాలతో जय तेलंगाना। सीनियर लीडर्स और हमारा टीआरएस धन्यवाद। और आने वाले